పాత గ్రంథం పుస్తకంలో నుండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జకర్యా రాసిన పుస్తకము 9వ అధ్యాయము 12వ వచనం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనమును దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులతో చదువుకుందామండి. ప్రైజ్ ది లార్డ్. బంధకములలో పడిండి నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలు మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. చదువుబడిన వాక్యమును ప్రభు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి పరిశుద్ధుడా, మా జీవాధిపతి, మా యొక్క జీవపు ఊటైన దేవా, నిరంతరం జీవించువాడా, నీకు స్తుతులు స్తోత్రములునైనా అయ్యా ప్రభువా, ఈ యొక్క సమయములో తండ్రి, ఈ యొక్క ప్రభురాత్రి భోజనం యొక్క సహవాసములో ప్రభువా, మీకు సన్నిధానములో చేరి తండ్రి మేము మొరపెడుతుండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఓ ప్రభువా, ఈ యొక్క తండ్రి ఆరాధనంతా మీరు ముందు నడిపించండి. ప్రభువా, మీరు మాకు సహాయం చేయండి నాయన. ఈ యొక్క జకర్యా గ్రంథంలో మీరు మాట్లాడిన మాటలు తండ్రి మీకు అర్థము తెలియచేయండి. మీ ఆలోచనను తండ్రి మీ యొక్క సంగముతో కూడా మీరు తండ్రి తెలియజేసుకోనండి. ఓ ప్రభువా, మీరు తండ్రి మీ యొక్క ప్రజలను ఎల్లప్పుడూ తండ్రి నిరీక్షణ కలిగి మీ ప్రజల వైపు తమ చేతులు చాపి పిలుస్తున్న దేవుడై ఉన్నారు. అవును తండ్రి, మాకు తండ్రి లోకములో ఉన్నప్పుడు ప్రభువా, మీరు పిలిచినప్పుడు తండ్రి మేము ప్రభువా కరుడు కరుడని పిలిచినప్పుడు ప్రభువా, మా యొక్క స్వరములు మీకు తండ్రి మాటిచ్చేలాగా సహాయం చేయి. మీరు మాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరిని దర్శించుము. ప్రతి ఒక్కరి హృదయములను తట్టుము తండ్రి. ప్రతి ఒక్కరి మీద కనికరం చూపించండి. మీరు రాకడ కొరకు సిద్ధపడుతున్న వారిని బలపరచుము, సహాయం చేయమని ఈ ఆరాధన మమ్మల్ని మేము తగ్గించుకుని మమ్మల్ని హెచ్చిస్తూ మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోండి, దయచేసి కూర్చోండి అందరూ కూడా. హల్లెలూయా. కొద్ది నిమిషాలండి, ఒక 40 మినిట్స్. దేవునికి స్తోత్రం. మనకి ప్రభరాత్రి భోజనం సంస్కారం కూడా ఉంది కాబట్టి ఒక 40 నిమిషాలు మీ యొక్క వాక్యమును ధ్యానిద్దాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం కానీ మనం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతులుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. అందరం చెప్పండి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. మనకి వర్తమానం మీద బంధకములలో పడి ఉండి నిరీక్షణ కలిగిన ప్రజలు. హల్లెలూయా. బంధకాల్లో పడి ఉండి నిరీక్షణ కలిగిన ప్రజలను చిన్న వర్తమానం చూద్దాము. ఈ యొక్క గ్రంథమును కానీ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా తమ యొక్క వాగ్దాన దేశమైనటువంటి తమ యొక్క కానాను దేశాన్ని విడిచిపెట్టి బబులోను యొక్క చెరలోకి వెళ్తారని కన్నీటి ప్రవక్తగా ఉన్నటువంటి ఇర్మియా ప్రవక్త ఏడ్చి ప్రలాపించాడు అక్కడ. ఆమేన్. ఆడు ఏడ్చి కేకలేసి, అయ్యో ప్రజలారా, మీరందరూ కూడా ఆ యొక్క బబులోను రాజు రాబోతున్నాడు, ఆయన వచ్చి మిమ్మల్ని అందరూ కూడా బబులోను చెరలోకి తీసుకువెళ్ళిపోతాడు, కాబట్టి మీరందరూ కూడా మీకు హృదయాలు మార్చుకోనండి, మీ జీవితాలు మార్చుకోనండి, మీ మనసులు మార్చుకోండి అని ఎంతో ఏడ్చి ఆయన ఇజ్రాయేల్ సంఘముతో కేకలు పెట్టిన ఆయనలో ఉన్న పరిశుద్ధ ఆత్మ. హల్లెలూయా. కానీ ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఇర్మియా ప్రవక్త యొక్క మాటలు వినలేదు కదండి, లేదు.
హల్లెలూయా. ఎప్పుడైతే వినలేదో ఇర్మియా ప్రవక్త చెప్పినట్లుగా ఆ యొక్క బబులోను రాజు వచ్చాడు, ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా తీసుకుని వెళ్ళి బబులోను చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆమె ఎప్పుడైతే బబులోను చెరలోనికి వెళ్ళాడో వాళ్ళు ఎన్నో సంవత్సరములు అక్కడ స్థిరపడిపోయారు. ఎంతో కాలం అయిపోయింది. ఇక మనకి బంధకములలో మనం అందరం కూడా ఉన్నాం. మనకి ఇక విడిపించే వాళ్ళు లేరు, మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరు, ఈ బబులోను చెరలో నుంచి విడిపించే వాళ్ళు ఎవరు లేరు అని అక్కడ అందరూ కూడా స్థిరపడిపోయారు. ఆమేన్. ఎప్పుడైతే అక్కడ వాళ్ళందరూ కూడా స్థిరపడిపోయారో వాళ్ళందరూ కూడా ఆ బబులోను రాజు వచ్చినప్పుడు సొలొమోను ఒక మహా ఉన్నతమైనటువంటి ఒక మందిరాన్ని ఇజ్రాయేల్ కొరకు ప్రపంచములో ఎవరు కూడా కట్టలేనటువంటి ఒక మంచి మందిరాన్ని గొప్ప దైవ ఆత్మ చేత ఆయన ఇజ్రాయేల్ ప్రజల కొరకు కట్టించాడు. ఆయన ఆమె కట్టించినను ఆ ఇజ్రాయేల్ ప్రజలు చెరలోకి వెళ్ళేటప్పుడు ఉన్నతమైన ఆ దేవుని యొక్క గొప్ప మందిరము అది ప్రకారముతో సహా కూల్చివేయబడి ఒక పెంట కుప్పగా ఇజ్రాయెల్ దేశంలో మారిపోయింది. ఆమె ఎప్పుడైతే ఆ విధంగా మారిపోయిందో వీళ్ళు అక్కడికి వెళ్ళి స్థిరపడిపోయిన తర్వాత మాట్లాడుకుంటున్నారు, అయ్యో మనం విడిపించే వాళ్ళు లేరు, ఇక మనం అందరం కూడా విడిపించడానికి ఇంకా సమయం రాలేదు, దేవుని యొక్క మందిరం కట్టడానికి ఇంకా మనకు సమయం రాలేదు, ఇంకా మనకు సమయం ఉంది అని వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. కానీ వాళ్ళకి ఒక నిరీక్షణ, వాళ్ళకి ఒక నిరీక్షణ ఉంది. ఆమె అందరు గట్టిగా ఆమె అందరికి అర్థమవుతుందండి, అర్థం చేసుకోండి. వాళ్ళు చెరలో బందీలుగా ఉన్నా వాళ్ళకు ఒక నిరీక్షణ ఉంది. మమ్మల్ని బబులోను చెర నుండి, ఇప్పుడున్నటువంటి మాదీల పారసికుల యొక్క చెరలో నుండి మాకు మెస్సియా వచ్చినప్పుడు మమ్మల్ని అందరూ కూడా విడిపిస్తాడు, మమ్మల్ని బంధకాల్లో నుంచి విడిపిస్తాడు, మాకున్నటువంటి ఈ యొక్క సంఖ్యల నుండి ఈ యొక్క చెరలో నుండి మమ్మల్ని విడిపిస్తాడు అని వాళ్ళందరికీ ఒక నిరీక్షణ ఉన్నది. కానీ వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే మన సమయం ఇంకా రాలేదు. హల్లెలూయా. దాన్నే హగ్గయి ప్రవక్త మాట్లాడుతూ వాళ్ళు అనుకుంటున్నటువంటి ఆలోచనలను, వాళ్ళ ప్రవర్తన గురించి దేవుని యొక్క ఆత్మ హెచ్చరిస్తూ ఉంది. చూడండి, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం. వాళ్ళు అనుకుంటున్నారు, అక్కడ ఏమనుకుంటున్నారు చూడండి, అది పక్కనే ఉంటుందండి ఆ పుస్తకం. హగ్గయి గ్రంథము జకర్యా పక్కనే ఉంటుంది. 1వ అధ్యాయంలో కానీ మనకి గమనించినట్లయితే 1వ వచనం నుంచి చదవండి నా ప్రియమైన సహోదరి సహోదరులు. 1 నుంచి 5 దాకా చదవండి దయచేసి. రాజైన దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశం మీద అధికారియు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుకును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు ఏమని యెహోవా వాక్కు సెలవిస్తా ఉన్నది? సమయం ఇంకా రాలేదు. సైన్యములకు అధిపతికి యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆడి చదవాలి బ్రదర్, మర్చిపోయి వదిలేసినట్టుకున్నారు. యెహోవా సైన్యములకు అధిపతికి యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నది ఏమనగా సమయం ఇంకా రాలేదు. దేనికి సమయం ఇంకా రాలేదు? యెహోవా మందిరమును కట్టించడానికి మనకి ఇంకా సమయం రాలేదు అని ఈ జనులు చెప్పుచున్నారు. ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలో ఉండి చెప్పుచున్నారే అని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు ఒక యాజకుని ద్వారా. ఆమేన్. గట్టిగా ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఏమంటాడు? సైన్యములకు అధిపతిగా యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టించుటకు సమయం ఇంకా రాలేదు అని జనులు చెప్పుచున్నారే. హల్లెలూయా. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, వింటున్నారా? ప్రవక్త అయిన హగ్గయి, యాజకుడైన యెహోషువ, జకర్యా, వీళ్ళందరూ కూడా బబులోను చెరలో ఉన్నారు.
ఇర్మియా ప్రవక్త కాలము తర్వాత వాళ్ళందరూ కూడా ఇర్మియా ప్రవక్త చెప్తున్నాను, వారందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చెవిని పెట్టనందుకు చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దవారితో కూడా కలిసి బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. పెద్దవాళ్ళతో చిన్నలు కూడా వెళ్ళిపోయారు. కానీ అక్కడ దేశములకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎదుగుతున్నప్పుడు అక్కడ యాజకుడు అయ్యాడు తన యొక్క లేవి గోత్రమును బట్టి. అక్కడ ప్రవక్తగా ఉన్నాడు, జకరియా ఉన్నాడు, హగ్గయి ఉన్నాడు, అందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళు ఇంకా సమయం ఇంకా రాలేదు దేవుని మందిరం కట్టడానికి. ఎందుకంటే అప్పుడే సమయం ఆసన్నమైతా ఉన్నది. దర్యావేష కాలంలో దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను విడిపించాలి. వారు ఇజ్రాయెల్ దేశమునకు వెళ్ళాలి. అక్కడ వెళ్ళి వాళ్ళు పునాది వేయాలి, అక్కడ ప్రకారం కట్టాలి, దేవుని యొక్క మందిరం మీద ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. కానీ వాళ్ళందరూ అనుకుంటారు, మనకి ఇంకా సమయం రాలేదు, మనకి ఇంకా సమయం రాలేదని ప్రజలు అనుకొనిచున్నారే. హగ్గయి అయిన ప్రవక్త, నువ్వు ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి మనము కూడా ఈ లోకంలో ఏదో ఒక చిన్న తప్పుదాలు చేస్తూనే ఉంటాం. ఆమె హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకమనే బంధకములలో మనం ఉన్నాం, ఈ లోకమనే చెరలో మనం ఉన్నాం. సాతాను యొక్క చెరలో నుండి విడిపించబడిన వాడి యొక్క సింహాసనం దగ్గరే మనం అందరం కూడా ఉన్నాం. ఆమె ఉండినను మనకు ఒక నిరీక్షణ ఉన్నది, ప్రభు వచ్చి మనల్ని తీసుకువెళ్తారు. మనము ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా మందిరం కట్టడానికి బయలుదేరుతున్నాం అనుకున్నాను, కట్టడానికి ప్రయత్నిస్తున్నాను, వారి జీవితాల్లో వస్తున్న ఆటంకాలు, శోధనలు, కష్టాల వలన వాళ్ళు వెనక్కి తగ్గిపోతూ ఉన్నారు. అలాగే మనము కూడా దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు బాప్తిసం తీసుకున్న వెంటనే అట్ట జీవించాలో తెలుసా, అట్ట జీవించాలా, ఇట్ట జీవించాలా, ఇట్టుండాలి, నేను అట్టుండాలి మాట్లాడు. కొద్ది దినముల భాగాలని సాధారణ మన జీవితంలో శోధనలు, కష్టాలు, బాధలు, శ్రమలు, హింసలు తీసుకొస్తున్న కొద్ది ఈ ఇజ్రాయేల్ ప్రజలు అలా మందిరం కట్టడానికి ఆసక్తి తగ్గిపోతుందో, ఇలాగా మన ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టడానికి కూడా మనం ఆసక్తి తగ్గిపోతాం. హల్లెలూయా. ఆమె కానీ దేవుడు ఇక్కడ అన్నాడు, హగ్గయి చేస్తాడు, సమయం ఇంకా రాలేదు, సమయం ఇంకా రాలేదు మీరు అంటున్నారే. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, సమయం ఇక లేదు, సమయం ఇక లేదు, మీరు సిద్ధపడండి, మీరు సిద్ధపడండి. సిద్ధపడి ఉన్న వారిని తీసుకువెళ్ళడానికి మనుష్య కుమారుడు వస్తా, ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, సమయం ఇంకా రాలేదని మీరు కేకలేస్తున్నారే, హగ్గయి వాళ్ళతో వాళ్ళు ప్రకటించు. సమయం ఇంకా రాలేదంటున్నావు, సమయం లేదయ్యా మనకి. మీరు ఏం చేస్తారు? చదువు బ్రదర్, సహోదరుడు చదవండి. ఈ మందిరము పాడై ఉండగా, నా మందిరము పాడైపోయి ఉండగా, మీరు సరంబి వేసిన నా మందిరం అయితే పాడైపోయింది, కానీ నా మందిరం గురించి మీరు పట్టించుకోకుండా ఏం చేస్తా ఉన్నారు? సరంబి వేసిన ఇండ్లలో నివసించుట ఇది మీకు సమయమా? హల్లెలూయా. ఎక్కడ నివసిస్తున్నారట? సుఖంలో జీవిస్తున్నారట ఇజ్రాయేల్ ప్రజలు. ఈ మందిరము పాడైపోయిన వాళ్ళు కొంతమంది సుఖంలోనే జీవిస్తుంటారు. ఈ మందిరం వింటున్నారా? ఈ మందిరం పాడని దీని గురించి పట్టించుకోరు వాళ్ళు. కొంతమంది ఎలా ఉంటారంటే, ఈ మందిరం గురించి పాడైపోయి ఉండగా దీని గురించి దేవుడు ఆలోచిస్తుంటే, ఈ మందిరాన్ని గురించి విడిచిపెట్టి లోకములు ఎలా జీవించాలని దాని గురించి ఆలోచిస్తాడు, ఎలా సుఖంగా జీవించాలనే దాని గురించి ఆలోచిస్తాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, నా మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన సుఖవంతమైన ఇళ్లలో నివసించడానికి ఇది ఏమన్నా సమయమా ఇది? కాబట్టి సైన్యముల అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమగా, మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకోరండి. ఆమేన్. మీ ప్రవర్తన గురించి, మీరు ఎలాంటి కార్యాలు చేస్తున్నారో మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకోండి. హల్లెలూయా. మీరు ఎలాంటి కార్యాలు చేస్తారో మీరు ఆలోచించి, మీ ప్రవర్తన ఆలోచించుకోండి. ఇజ్రాయేల్ సంఘమా, మనతో కూడా దేవుడు వధువు సంఘమా, దేవుని పిల్లలారా, వీళ్ళ గురించి మీరు ఆలోచించుకోండి. మీరు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు? మీ యొక్క మందిరాలు మీరు కట్టే స్థితిలో ఉన్నారా? సుఖవంతమైన జీవితాల్లో జీవించే దాంట్లో ఉన్నారా?
అని మాట్లాడితే కింద అంటున్నాడు, వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు కార్యం అక్కడ వెళ్ళి స్థిరపడిపోయి కొన్ని కార్యాలు చేస్తా ఉన్నారు. బబులోను దేశంలో ఏం చేస్తున్నారంట? ఎక్కడండి? 6వ వచనం చదవండి. మీరు ఆ విస్తారముగా బబులోను దేశంలో చెరలో ఉండి కూడా ఏం చేస్తున్నారంట? వాళ్ళు బంధకాల్లో ఉండి కూడా విస్తారముగా విత్తనాలు విత్తినను మీకు కొంచెమే పండిను. మీరు భోజనము చేయుచున్నను మీ ఆకలి తీరకున్నది, పానము చేయుచున్నను మీ దాహము తీరడం లేదు, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లున్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిన విధంగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు కష్టపడుతున్నారు, కానీ బంధకాల్లో ఉండి నిరీక్షణ కలిగి ఉన్నారు. హల్లెలూయా. కానీ వాళ్ళు విత్తనాలు వేసినా విత్తనాలు కావలసినంత పంట ఇవ్వడంలే. హల్లెలూయా. ఇంకా చలి వస్తున్నప్పుడు చలి కాసుకున్న వాళ్ళు చలేగడంలా. హల్లెలూయా. ఇంకా ఏం చేశారు? వాళ్ళ అన్నం కడుపు నిండా తిన్నా వాళ్ళ ఆకలి తీరడంలా, కడుపు నిండా నీరు తాగినా వారి దాహం తీరడంలా. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు? అయ్యా బాగా కష్టపడి జీతము సంపాదించుకున్నా రూపాయి మిగలడంలా, సంచిలో చినిగిపోయిన సంచులు వేసినట్టు ముందు పరిస్థితి. హల్లెలూయా. ఆత్మీయంగా అభివృద్ధి పొందని వాళ్ళ స్థితి కూడా ఆ విధంగా ఈరోజు ఆత్మీయంగా అభివృద్ధి పొందుతూ ఉన్న వాళ్ళని దేవుడు దీవిస్తాడు, కానీ ఆయన వాక్యములు లేకుండా ఉన్న వాళ్ళ జీవితం ఆ విధంగా ఉంటుంది. ఎంత సంపాదిస్తున్నా బ్రదర్, ₹1,00,000 సంపాదించిన కనీసం నెలకి ₹1,000 కూడా మిగలడం లేదు బ్రదర్ స్థితిలో ఉంటారు. కారణం ఏంటంటే వారి మందిరము, వారి శరీరం అనే మందిరమును గురించి వారికి కట్టడానికి ఆసక్తి లేదు. హల్లెలూయా. అది వాస్తవం నేను చెప్పేది. కట్టడానికి వారికి ఆసక్తి లేదు. దేవుని మందిరం కట్టాలి, నా దేవుని నేను మహింపరచాలి, దేవుని నేను గణపరచాలి, నా మందిరంలో నుండి దేవుడు మహింపరచబడాలి. తొలకరి మందిరము కన్నా కడవరి మందిరం యొక్క మహిమ 200 ఆత్మలను అనుగ్రహిస్తాడు అనే ఉద్దేశంతో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అనుకున్నారు కట్టాలని. సొలొమోను కన్నా గొప్ప మందిరాన్ని కట్టాలరా మనం అనుకున్నారు, బంధింపబడి ఉండి కూడా. హల్లెలూయా. కానీ వాళ్ళు చేయాలనుకున్న పనులు ఇంకా చేయకుండా ఉండడం వలన దేవుడు వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాడు. బంధకములలో పడి ఉండి మా మెస్సియా వచ్చి విడిపిస్తాడని నిరీక్షణ కలిగిన వారలారా, నా ప్రజలారా, మీరు ఆ కోట వైపు తిరుగుడి. హల్లెలూయా. ఎవరో కోట? ఆ కోటలో ప్రవేశించుడి. ఆయనే నా కోట, ఆయన నా కొండ, ఆయన నా ఆశ్రయదుర్గము. ఆ కోట వైపు తిరుగుడి, మీకు 200 ఆశీర్వాదం వస్తుంది అని రేపు వస్తుంది అంటే నేడే అని మీకు సెలవు ఇచ్చిచున్నాను అన్నాడు. అక్కడ చదవండి 9:12 చదవండి బ్రదర్ దయచేసి త్వరగా. జకర్యా 9:12 781 పేజీ. మీ బైబిల్ వేరేనా? ఎవరు తీసుకుని చదవండి. బంధకములలో పడియుండియు నిరీక్షణ కలిగిన వారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. మీ కోట ఇంతకు ముందు ఏ కోటలో ఉన్నారో ఆ కోటలో మరలా ప్రవేశించండి. ముందుగా ఎక్కడైతే దేవుడు మీకు నిర్ణయించినాడో ఆ కోటలో మీరు ప్రవేశించండి. రెండింతలుగా మీకు మేలు చేసేదనని, నేను మీకు ఆశీర్వాదము మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఆమేన్. 200 మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడు మేలు ఎప్పుడు వచ్చింది? మీరు ఎప్పుడైతే ప్రవేశిస్తారో ఆ రోజే వస్తుంది. అప్పుడు మీ సంచలు వేసిన డబ్బులు కింద సిల్లిబడవు, చలిగాసుకున్నా చలికి తట్టుకుంటారు, అన్నం తిన్నా ఆకలి తీరుతుంది, నీరు తాగినా దాహం తీరిపోద్ది. హల్లెలూయా. ఆమేన్. అన్ని కార్యాలు దేవుడు మేలు చేసేవాడు. ఎప్పుడైతే నీ మందిరమును గురించిన ఆసక్తి, ఈ మందిరమును గురించి ఆసక్తి
నీకు లేకుండా పోతుందో, ఇప్పుడు నువ్వు ఎన్ని వేలు లక్షల రూపాయలు కోట్లు సంపాదించుకున్నా నీ యొక్క జీవితం ఆ విధంగా, అది దేవుడు మాట్లాడుతున్నమాట. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ వాళ్ళందరూ బంధకములలో పడి ఉండి నిరీక్షణ కలిగి ఉన్న ప్రజలు. హల్లెలూయా. ఒక వ్యక్తి బంధకాల్లో పడి ఉన్నాడు, కానీ ఆయనకి నిరీక్షణ ఉంది. అర్థమవుతుందా? ఆమేన్. ఒక వ్యక్తి బంధకాల్లో పడి ఉన్నాడు, సాతాను యొక్క బంధకాల్లో పడి ఉన్నాడు, ఆయనకి నిరీక్షణ ఉన్నది. ఆయన ఈ నిరీక్షణ సంవత్సరం 2 సంవత్సరాల నిరీక్షణ కాదయ్యో, 38 సంవత్సరాల నిరీక్షణ. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? అబ్రహాము కన్నా గొప్పది ఆయన విశ్వాసం. అబ్రహాం మన 25 సంవత్సరాలు ఎదురు చూశాడు, కానీ పక్షవాయువు కలిగి 38 సంవత్సరాల నుండి పుల్ ఆఫ్ బెతెస్దా కోనేరు అనే కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తా ఉన్నాడు, బతకాల్లో పడి ఉండి. ఆమేన్, ఆమేన్. వింటున్నారా? యోహాను సువార్త 5వ అధ్యాయం చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయం అండి. అక్కడ బంధకాల్లో పడి సాతాను బంధకముల చేత పక్షవాయువు రోగం చేత కట్టబడి, సాతాను చేత కట్టబడి ఆ యొక్క కోనేడు దగ్గర ఒక వ్యక్తి పడిపోయినాడు. ఎన్ని సంవత్సరాలుగా పడి ఉన్నాడు రా అంట? 38 సంవత్సరాలుగా పడి ఉన్నాడు. ఆమె చదవండి బ్రదర్, 1వ వచనం నుండి. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను, అది పస్కా. గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. అది దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములలో అక్కడ ఒక దేవదూత వచ్చి నీళ్ళలో దిగేది. ఆమేన్. దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదటగా ఎవడు దిగునో వాడి ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపంలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉన్నట్టు చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగొచ్చున్నావా అని వారిని అడుగగా ఆ రోగి అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేట్లో నుండి దించుకుని నాకు ఎవడను లేడు, గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. ఆమేన్. యేసు నీవు లేచి నీ పట్టుకొని నడుమని మనకు చెప్పగా వెంటనే వాడు స్వస్థతను తన పరిపెత్తుకుని నడిచెను. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ బంధకములలో పడి ఉన్నాడు ఒకడు. ఎప్పుడు నుండి అంటే 38 సంవత్సరాల నుండి పడి ఉన్నాడు. హల్లెలూయా. పడి ఉన్నాడు, కానీ ఆయనకు ఒక నిరీక్షణ ఉందా లేదా సార్? నిరీక్షణ ఉందా లేదా? ఎట్లాగైనా నన్ను స్వస్థత పొందుకోవాలా? హల్లెలూయా. నేను ఎలాగైనాను స్వస్థత పొందుకోవాలని నిరీక్షణ ఉంది. అందుకని వీడు దిగుదాము అనుకున్నప్పుడు గబక్కనుకుడు దిగుతుంది. నేను దిగుదాము అని ఎదుర్కొన్న కూడా ఇట్లా ఎన్ని సంవత్సరాలు జరుగుతుందంటే 38 సంవత్సరాలు జరుగుతుంది. ఆమేన్. 38 సంవత్సరాలుగా ఆ యొక్క స్వస్థత పొందుకోలేకపోతున్నాడు. ఆ నీళ్ళల్లోకి దూతలు ఎంతమంది చెప్పండి. దేవుని యొక్క అభిషేకము బైబిల్ గ్రంథంలో చూస్తే 1 మిఖాయేలు, 2ది గాబ్రియేలు, 3ది సాతాను అనబడే లూసిఫర్. హల్లెలూయా. ఇతరేగా ఇంకొక దూత కూడా ఉన్నాడు. వింటున్నారా? ఆయన ఎవరు అంటే రఫాయేలు. ఆమేన్. రఫా, యెహోవా రఫా అంటే స్వస్థపరుచువాడు అని అర్థం. ఆమేన్, ఆమేన్. ఇక్కడ దూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఈయన వెంటనే దిగాల ఆ నీళ్ళలోకి. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దిగడానికి
స్వస్థత పొందుకోవడానికి ఈయనకి ఒక విశ్వాసం ఉంది, ఈయనకు నిరీక్షణ ఉంది, కానీ ఈయనకి సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగా. సహాయం చేసేవాళ్ళు లేక 38 ఏళ్లగా బంధకములలో రోగమనే పక్షవాయు యొక్క బంధకములలో పడుండి నిరీక్షణతో ఎదురు చూస్తున్నప్పుడు జకర్యా గ్రంథములో చెప్పినట్లుగా నా కోటలో ప్రవేశించుడి అన్నాడు ఆయన. అక్కడ ఇజ్రాయేల్ ప్రజల్ని కోటలో ప్రవేశించడు, ఇక్కడ కోట ఉన్నాయని నడుచుకుంటూ వచ్చాడు. ఆమేన్. వచ్చాడున్నాడు, బంధకములో పడి నిరీక్షణ కలిగి ఉన్నవాడా, స్వస్థత పొందగోరుచున్నావా? హల్లెలూయా. స్వస్థత పొందగోరుచుంట. అయ్యా నేను దిగే లోపల ఎవడో ఒకడు దూకేస్తున్నాడయ్యా, నాకు స్వస్థత పొందాలని విశ్వాసం ఉంది, నాకు నిరీక్షణ ఉంది, ఆశ ఉన్నది, కానీ సహాయం చేసేవాడు లేడయ్యా. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నీకు విశ్వాసం ఉంది కాబట్టి నీ ఏ పరుపు మీదైతే పడుకొని ఉండవా, హల్లెలూయా, ఏ పరుపు మీదైతే పడుకొని ఉండవో ఆ పరుపు ఎత్తుకోబో. హల్లెలూయా. ఏ పరుపు అయితే మీద పడుకున్నా ఆ పరుపులో నిన్ను మోసుకోపోవాల్సి, నువ్వే పరుపును మోసుకోపో. ఆమేన్ అని అనగానే దిగ్గును లేచి కాళ్ళు చేతులు చీరల మండలములన్నీ కూడా స్వస్థత పొందుకొని, స్వస్థత మారిపోయింది. ఇప్పుడు దూత ద్వారా స్వస్థత పొందుకున్నాడు, దేవుడి ద్వారా స్వస్థత పొందుకుంటాడు ఇక్కడ. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. స్వస్థత పొందుకోరు నా ప్రియమైన సహోదరులారా. పరిపెత్తుకొని పోతా ఉంటే ఎప్పుడైతే దేవుని కార్యాలు జరిగిన వెంటనే అక్కడ దయ్యం లేచిపోయింది. వాడికి 38 సంవత్సరాల నుంచి స్వస్థత కలగకుండా వాడు అక్కడ నిరీక్షణతో ఆడ కోనేటి దగ్గర పడి ఉన్నాడు. వాడు దిగ్గులు లేచి నడిచి పరిగెడుతున్నాడు రా అని అందరు చూసి సంతోషపడి కేకలేసి అరిసి చప్పట్లు కొట్టి దేవుని మహింపరచడం విధులుపెట్టి, ఇది విశ్రాంతి కదా, నువ్వు స్వస్థత పొందకూడదు కూడదే, ఇది విశ్రాంతి దినం కదా. వీళ్ళకి ఆచారం అంటే వస్తుంది, మధ్యలో వాళ్ళ ఆచారం అంటే వస్తూ ఉన్నది, వారి సిద్ధాంతం అంటే వస్తూ ఉన్నది, వారి ధర్మశాస్త్రం అంటే వస్తూ ఉన్నది. నిరీక్షణలో ఉన్నవాడిని దేవుడు పైకి లేపుతుంటే లేవనీయకుండా ఇక్కడ యూదులు పైకి లేచారు. కింద చూడు, ఇది విశ్రాంతి దినమే. చదువు బ్రదర్, చదవండి. ఇది విశ్రాంతి దినమే, ఇది స్వస్థత పడే దినం కాదే. హల్లెలూయా. చదువు బ్రదర్. అది ఇది విశ్రాంతి దినం కదా, పరిపెత్తుకొని తగదే అని స్వస్థత అనేతో చెప్పారు. హల్లెలూయా. ఆమేన్. చాలా సిస్టర్, స్వస్థత పొందుకోకూడదు విశ్రాంతి దినం. అప్పుడు ప్రభు స్వస్థత పొందుకో గురించి మాట్లాడుతూ ఒక దగ్గర కూడా ప్రభు ఏమన్నాడు, అయ్యా విశ్రాంతి ఏమైనా మీ గొర్రెనైనాను మీ యొక్క ఎద్దు అయినాను ఏదైనా ఒక గుట్టలో పడితే, హల్లెలూయా, ఆ దినమున మీరు దాన్ని విడిపించారా? దానికన్నా గొప్పవాడైన దేవుని కుమారుడు రక్షణ అంతే మీకు మంటగా ఉంది అన్నాడు. ఆమేన్. ఎందుకంటే ఎప్పుడు దేవుడు తన కార్యాలు చేసి బంధకాలలో పడి ఉన్న వారిని విడిపిస్తున్నప్పుడు సాతానుడు పైకి లేచి గోల చేస్తాడు. గోల చేసి విడిపించనీయకుండా విడిపోతున్న వాళ్ళందరినీ కూడా చాలా బాధపడిపోతాడు వాడు. దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, అబ్రహాము కుమారులు, అబ్రహాము కుమార్తెలు విడిపించబడనీయకుండా సాతానుడు ఎల్లప్పుడూ కేకలేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఇంకో చోట కూడా ఒక స్త్రీ ఉన్నది, ఆమె ఎన్నడూ కూడా ఆకాశం వైపు చూడలే, ఎప్పుడు గూనేసుకుని కిందకే చూస్తా ఉన్నాడు. దేవుని వైపు ఎన్నడూ కూడా చూడని లేదే సాతానుడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అంటే 13, 18. చూడండి, లూకాసు సువార్త 13వ అధ్యాయం నుంచి చదివి ముగిస్తాను. లూకాసు సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి దయచేసి. 13:10. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించున్నప్పుడు 18 ఏండ్ల నుండి 18 సంవత్సరాల నుండి బలహీన పరుచు దయ్యము ఏందంటది, ఇది బలహీన పరిచిదేంది, బంధకాల్లో ఉంచిదేంది దయ్యము. ఆమేన్.
18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనతల నుండి, నీ బంధకముల నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచాడు. హల్లెలూయా. బంధకముల్లో పడి ఆమె ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసింది స్వస్థత కొరకు? శాస్త్రుల దగ్గరికి, సర్దికాయల దగ్గరికి, హేరోదుల దగ్గరికి పోతా ఉంది సంఘానికి. కానీ ఆమెకి 18 ఏళ్ళ నుండి విడుదల కలగాలి. కానీ నిరీక్షణ ఉన్నది ఆమెకి. ఆమేన్. ఆ దినమున బై గ్రేస్, గాడ్ గ్రేస్, దేవుని ఏర్పాటు చొప్పున సమాజ మందిరంలో ప్రభు వచ్చాడు. ఆమేన్. బోధ చేస్తా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే, అమ్మా, నీ బలహీనతలు నీ విడుదల పొందగోరుచున్నావా? ఆమేన్ అని ఎప్పుడైతే అన్నాడో, అవునయ్యా, నా స్వస్థపరచాలా, 18 ఏళ్ళ నుండి నేను ఎదురు చూస్తున్నానయ్యా, నాకు సహాయం చేయ, నడుము పైకి లేలేక, సాతాను బంధకాలతో నేను నిండి ఉన్నానయ్యా, కానీ దేవుని మీద నాకు నిరీక్షణ ఉన్నది. ఆమేన్ అని ఎప్పుడైతే అనిందో, ఇదిగో విడుదల పొందుకొని పలుకుబడిన మాట ద్వారా స్వస్థపరిచాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఆయన స్వస్థపరిచాడో వెంటనే దయ్యం లేచింది. మళ్ళీ కింద కింద హల్లెలూయా. ఏమంటుంది? దయ్యం ఏమంటుంది కింద? ఎక్కడ సార్? యేసు విన్న వచ్చిన బ్రదర్ 14 చదవండి. యేసు విశ్రాంతి దినమున ఆ స్త్రీకి స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి, అబ్బో పాస్టర్ గారు అంటున్నాడు, ఏ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడ్డాడు. ఆయన జనసమూహమును చూసి, పని చేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమున రావద్దని చెప్పాడు. హల్లెలూయా. 6 రోజుల్లోనే పనిచేసే దినాలు. 7వ దినమున దేవుడు మనకి ఆది కాండంలో విశ్రాంతి దినమును పెట్టాడు. కానీ అవన్నీ కూడా యేసు వచ్చినాక నెరవేర్పులో ఛాయలో ఉన్నాయని నిజ స్వరూపంలో నెరవేర్పు జరుగుతున్నాయి. ఆమేన్. ఇప్పుడు ఆ దినాల్లో రండి, 7వ దినమున రావద్దు, విశ్రాంతి దినం రావద్దు అని కోపపడి ఊగిపోయాడు పాస్టర్ గారు పాపం. హల్లెలూయా. ఎప్పుడైతే కోపపడ్డాడు, అప్పుడు ప్రభు యేసు ప్రభు వారు మన వైపు చూసి ఏమంటున్నాడు? అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతివాడును ఎద్దునైనను గాడిదైనను గాడి ఎద్దు నుండి విప్పి తోలుకుని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించబడి అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతిని మందు ఈ కట్ల నుండి విడిపింపబడేదా కదా అని ఆమెతో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినందుకు ఆయన నిద్రించిన వారందరూ సిగ్గుపడేది. అయితే జనసమూహం ఆయన చేసిన ఘన కార్యములను చూసి సంతోషించను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్రాంతి దినం లేదు, ఏమీ లేదు. అది ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారమైనది ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చేంత వరకు. హల్లెలూయా. అది ఒక ఛాయలో, నీడలో ప్రభు ఉంచాడు. కానీ ఈరోజు విశ్రాంతి దినమునకు యేసుక్రీస్తు ప్రభు అయ్యి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన్ని ఆరాధించడానికే మనం 6 దినమును కూరుకోవాలి. విశ్రాంతి దినం అంటే ఇజ్రాయేలీ ప్రజలకి శనివారం కానీ ఆదివారం కాదు. వింటున్నారా? విశ్రాంతి దినం ఏంది? శనివారమే. శుక్రవారం సాయంత్రం 6 నుండి శనివారం సాయంత్రం 6 వరకు విశ్రాంతి దినం. ఆమె కాబట్టి ఇక్కడ ఒక గొర్రెనైనను ఒక ఎద్దైనను తోలుకుని వెళ్ళి ఏం ఒక చోట గుంటలో పడితే పైకి తీయడం అన్నాడు. ఇంకొక చోట ఏమన్నాడు ఆయన? ఒక చోట ఏమంటున్నాడు అంటే, అక్కడ నీ తోలుకొని వెళ్ళి మీరు నీళ్లు పట్టించరా? కానీ హల్లెలూయా, 18 ఏళ్ల నుండి సాతాను బంధకముల చేత కట్టబడిన ఈ యొక్క అబ్రహాము కుమార్తెను విడిపించినందుకు మీకు బాధగా ఉందా అన్నాడు ఆయన. ఈమె సాతాను కట్ల చేత, బంధకముల చేత కట్టబడి బంధకములలో ఉండి 18 సంవత్సరాలుగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ, మెస్సియా యొక్క రాకడ కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తాం. ఆమేన్. అక్కడ ఇజ్రాయేలీ ప్రజలు బంధకాల్లో ఉండి
బబులోను దేశంలో నుండి ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చి విడిపించబడి నిరీక్షణ కలిగి దేవుని కొరకై ఒక మందిరాన్ని కట్టారు. ఇక్కడ మనం చూసినట్లుగా ఆ యొక్క బెతస్దా కోనేరు దగ్గర ఉన్న వ్యక్తి అక్కడ 38 సంవత్సరాల నుండి బంధకాల్లో పడి ఉండి అతడు పైకి లేవబడి ఆ నిరీక్షణ కలిగి ఆ తన కాళ్ళు చేతులు స్వస్థత పొందుకొని తన పరుపెత్తుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఆమేన్. ఇక్కడ మనం చూస్తే 18 సంవత్సరాల నుండి బంధకములో బలి ఉండి గూరి వంగిపోయి నడుము వంగిపోయిన స్త్రీగా ఉన్న ఆమె ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వరము ఆమె జీవితాన్ని తాకిందో ఆమె నడుము మరలా స్వస్థత పొందుకొని అబ్రహము కుమార్తెగా మార్చబడింది ఆమె. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఆమేన్ చెప్పండి. ఈ రోజు కూడా దేవుడు మనల్ని అందరినీ ఏం చేస్తాడంటే మనము కూడా అబ్రహాము కుమార్తెలమై ఉన్నాం. మనం ఈ లోకములో నిరీక్షణతో ప్రభువు కొరకు ఎదురు చూస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ దినములలో ఏదో ఒక దినం మన ప్రభువు మనలో వచ్చి ఆయన రాకడ కొరకై మనల్ని తీసుకువెళ్ళడానికి రాని ఆ భౌతిక సంబంధమైన శరీరం. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ లోకమనే బంధకములలో మనం ఇంకనూ చెరలో పట్టబడి ఉన్నను ఈ శరీరంలో రూపాంతరపరచబడి ఒక దినం మహిమ శరీరంగా మార్చబడబోతా ఉంది. అందుకే మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. అందుకే ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాం. ఆమేన్. అందుకే బంధకములలో పడి ఉండి నా కోట వైపు తిరగండి. ఆయన కోట వైపు మనం తిరిగాం. వింటున్నారా? ఎవరి వైపు తిరిగాం మనము? ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు తిరిగాం. ఆయనే మన కొండ, మన కోట. ఆయన వైపు తిరిగాం కనుక అప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన రెండంతల ఆశీర్వాదము మేలు చేయడానికి ఆయన మనల్ని తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఈరోజు ఆత్మీయంగా భౌతికంగా రెండు ఇచ్చాడు. ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో సమస్తం కూడా మేలు చేయవాడై ఉన్నాడు. అందరికి అర్థమైందా? హల్లెలూయా. కాబట్టి మనము ఆయన ఇచ్చినటువంటి ఈ మందిరమును గురించి మనం ఎక్కువ ఆసక్తి చూపించాలి. ఈ మందిరం, శరీరం అనే ఈ మందిరం గురించి మనం బాగా ఆసక్తి చూపించాలి. ఇజ్రాయేల్ ప్రజలకు ఇంకా సమయం రాలేదు అని మనం అనడానికి లేదు. ఇప్పుడు వాళ్ళకి సమయం ఉండొచ్చు, కానీ దేవుడు వాళ్ళని గద్దించి వాళ్ళని మార్చాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు మనకి సమయం అనేది లేదని ప్రకటన 10వ అధ్యాయంలో అంటున్నాడు. ఇక ఆలస్యం ఉండదు. కానీ 7వ దూత పలుకు దినములలో ఆయన బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలియజేసిన సువార్త ప్రకారము దేవుని యొక్క మర్మము సమాప్తమగును. ఇక కాలం లేదు. ఇక మనము నిత్య జీవములో ప్రవేశించే సమయం ఉన్నది. నిత్య రాజ్యములకు ప్రవేశించే సమయం ఇదే ఉన్నది. కాబట్టి దాని కొరకు మనం నిరీక్షణతో ఎదురు చూడాల్సిన వారు. హల్లెలూయా. కాబట్టి చెప్పబడిన వాక్యం ప్రభు దీవించును గాక. ప్రభు మిమ్మల్ని అందరినీగా అత్యధికంగా ఆత్మీయంగా ఎదుగుదల చేయును గాక. ప్రార్థన చేసుకో.